TH94 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు విలియమోన్ గ్రౌండ్ మైదానంలో జేసీబీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీబీ ఓనర్స్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, స్పేర్ పార్ట్స్ ధరలు పెరగడం వల్ల జేసీబీ ఓనర్స్ చాలా నష్టపోతున్నారని అన్నారు. ఇప్పుడు గంటకు 1500 రూపాయలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అందరూ ఈ నిర్ణయాన్ని సహకరించాలని కోరారు. ఈ ప్రయత్నంలో అందరూ కూడా సహకరించాలి. తాండూరు నియోజకవర్గ ప్రజలు మొత్తం మాకు సహకరిస్తారని కోరుకుంటూ సురేష్ ఇక్కడ వచ్చేసిన అందరు ఓనర్లే, అందరి దగ్గర జేసీబీలు ఉన్నాయి. ఈ నిర్ణయం ఈరోజు ఇంతకుముందు గిట్ట అయ్యిండే, ఇప్పుడు గిట్ట మళ్ళీ ఇప్పుడు రేట్లు పెరిగిన అన్ని వస్తువుల సామాన్లు కానీ జేసీబీ పార్ట్స్, ఆయిల్ అన్నీ పెరగడం వల్ల, డీజిల్ కానీ పెరగడం వల్ల ఈరోజు అందరు ఓనర్లు ఇక్కడ ఈ సమక్షంలో రేట్లు పెంచడానికి ఈ సభ పెట్టుకున్నాం మేము ఓనర్స్ అందరం కలిసి. ఇకపై ఇప్పుడు కస్టమర్లు గిట్ట అందరికీ సహకరించి రేట్ల దగ్గర తగ్గించకుండా 1500కు గంట నిర్ణయించడం జరిగింది, కుదిరించడం జరిగింది. ఈరోజు పట్టణంలో జేసీబీ యూనియన్ చేయాలని మేమందరం ఓనర్స్ అందరం విలియమోన్ గ్రౌండ్లో ఏకమయ్యాము. ఈ రోజు సంది ఒక గంటకు 1500 చొప్పున తీసుకోవాలని మనం అందరం నిర్ణయించుకున్నాము. కాబట్టి ఒక గంట నుంచి 3 గంటల వరకు నడిచినట్లయితే 1500. దాని తర్వాత ఎక్స్ట్రా టైం గిట్ట అయింది అనుకుంటున్నాం. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ఈరోజు నడుస్తున్న డీజిల్ రేట్లు కానీ, ఆయిల్ రేట్లు కానీ, మెకానిక్ రేట్లు కానీ, స్పేర్ పార్ట్స్ రేట్లు కానీ ప్రతి ఒక్కటి పెరిగినాయి. కాబట్టి మాకు గిట్టుబాటు కావడం లేదు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకొరకు తాండూరు నియోజకవర్గంలో ఉన్న జేసీబీ యూనియన్ తరఫు నుంచి అందరం కూడా ఏకమయ్యి ఈ నిర్ణయాన్ని తెలపడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఎవరైనా జేసీబీ ఉంది ఓనర్లు ఉన్నారో అందరం ఏకమైనప్పుడే మన నిర్ణయం ముందరకు పోతుంది. కాబట్టి అందరూ ఈ నిర్ణయానికి సహకరిస్తారని, జేసీబీ ఓనర్లు అందరూ సహకరిస్తారని మేమందరము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. కస్టమర్లు కూడా దీని కొరకు సహకరించాలి. ఎందుకంటే మా పైన బడన్ ఉంది, మేము ఆర్థికంగా వెనుకబడుతున్నాము. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాము. మీరందరూ సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.